హలో ఎవరీవన్. ఈ మధ్య నాకు యూట్యూబ్లో ఒకటే వీడియో పదే పదే కనిపిస్తుంది. అదేంటంటే కలకండ్ అనమాట. ఈరోజు ఎట్లాగైనా నేను చేసేయాలని చెప్పేసి చేసేసిన 1 లీటర్ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకొని హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. హాఫ్ అయిపోయాక మనం అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్ కూడా మంచి మెల్ట్ అయిపోయాక మనం 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఎందుకంటే పూసలుగా రావడానికి, స్వీట్ హౌస్లో అయితే ఎట్లుంటుందో కలకండ్ అలా రావడానికి అని చెప్పేసి మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నిజంగా అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సేమ్ స్వీట్ హౌస్లో ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇంకా లెమన్ జ్యూస్ వేసినాక మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడగంటుకుంటే టేస్ట్ అంత బాగోదు. కానీ టైం కూడా తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికైతే చాలా టైం పడుతుంది. మనం దగ్గర పడినాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకున్నా. తర్వాత దగ్గర పడినాక మనం ఒక ప్లేట్కి నీరు వేసుకొని ఆ నీరు వేసుకున్న ప్లేట్లో చేసుకున్న కలకండ వేసుకోవాలి. కలకండ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేసుకోవాలి. అంతే. ఇంత